ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెట్పల్లి మున్సిపాలిటీ 11వ వార్డులో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పర్యటించి ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి వద్ద తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తను వేరువేరు చేసి మున్సిపల్ ఆటోలకు అప్పగించాలి. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేస్తే జరిమానా విధించబడుతుంది అని హెచ్చరించారు. అలాగే మెట్పల్లిని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. కూరలు కానీ పండ్ల మిగిలిపోయిన పండ్ల తొక్కలు కానీ తర్వాత మనం కూరగాయలు కడిగేసినప్పుడు కూరగాయలు వచ్చేటప్పుడు వ్యర్థాలు వస్తాయి. పుచ్చిపట్టిన కూరగాయలు కానీ తర్వాత కొబ్బరికాయలు కొంటే వచ్చే కొబ్బరి పీసు ఉంటుంది కదా, కొబ్బరి పీసు మనం వీడిలకు కట్టేస్తే వచ్చే ఆకు, ఇదంతా కూడా తడి చెత్త. ఆ తడి చెత్తను ఏ బుట్టలో వేయాలి? ఉంది కదా, ఆకుపచ్చ బుట్టలో తడి చెత్త వేసి మున్సిపల్ బండికి అందజేయాలి. తర్వాత పొడి చెత్త. పొడి చెత్త అంటే ఏమిటి? మన పిల్లలు కుర్కుర బాధ్యతలో ఉన్నట్టుగా వచ్చే కవర్లు కానీ, మనం ఇతర మార్కెట్ కోసం కవర్ కానీ, పాల ప్యాకెట్లు కానీ, ఇటువంటి కూరలు కానీ పండ్ల మిగిలిపోయిన పండ్ల తొక్కలు కానీ, తర్వాత మనం కూరగాయలు కడిగేసినప్పుడు కూరగాయలు వచ్చేటప్పుడు వ్యర్థాలు వస్తాయి. పుచ్చిపట్టిన కూరగాయలు కానీ తర్వాత కొబ్బరికాయలు కొంటే వచ్చే కొబ్బరి పీసు ఉంటుంది కదా, కొబ్బరి పీసు మనం వీడిలకు కట్టేస్తే వచ్చే ఆకు, ఇదంతా కూడా తడి చెత్త. ఆ తడి చెత్తను ఏ బుట్టలో వేయాలి? ఉంది కదా, ఆకుపచ్చ బుట్టలో తడి చెత్త వేసి మున్సిపల్ బండికి అందజేయాలి. తర్వాత పొడి చెత్త. పొడి చెత్త అంటే ఏమిటి? మన పిల్లలు కుర్కుర బాధ్యతలో ఉన్నట్టుగా వచ్చే కవర్లు కానీ, మనం ఇతర మార్కెట్ కోసం కవర్ కానీ, పాల ప్యాకెట్లు కానీ, ఇటువంటి రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలం ఆడుపూరు గ్రామానికి చెందిన కొప్పుల వెంకట సుబ్బయ్య తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేశారని, గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై 14 అక్రమ కేసులు నమోదు కాగా జైలు శిక్ష కూడా అనుభవించారని, అయితే ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్ వ్యాధి సోకడంతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమై 7 లక్షల రూపాయలు పైగా ఖర్చయి ఆర్థికంగా కష్టాల్లో ఉన్న తమ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. నాకైతే చెప్తుందన్న అది చెప్తారని నాకేదో నాలుగు చేసి ఈ ఆపరేషన్ చేసి సార్ నాకు డబ్బు మనకు ఉంది, ఎంతో ముగించుకున్నా పట్టి చెప్పండి. మన ఏ డ్రెస్లో ముగించుకున్నా సెకండ్ పెట్టాను ఇది తరఫున సర్పంచ్ మాకు డబ్బు మనకు నాకు బాగా నాకు డబ్బు ఎంతో ముగించుకున్నా నాకు డబ్బు తల్లి
కొప్పల రాజమ్మ సార్. నేను నా భర్త పేరు అనంతభయ్య. ఏదో ఆయన మీరు తిరుగుతున్నారు తెలుగుదేశంలో, ఎవరి మాట ఆయన లేదు, కేసులు కూడా పెట్టినారు. ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు సార్, మీరు ఆదుకోవాలా. మాకు ఛార్జీలు కూడా లేదు హాస్పిటల్కి పోయేదానికి. ఆయన మంచం ఎక్కినాడు పెద్ద ఆయన, మమ్మల్ని చూసేవాడు కూడా లేదు, మాకు ఏ దారి లేదు, ఆధారం లేదు. చాలా పేదవాళ్ళం సార్. మీరు దయచేసి మీకు మీ పార్టీలో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మాకు ఏదైనా సాయం చేయండి సార్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ సారు మాకు ఏదైనా సాయం చేయండి సార్. మా భర్తను గడనేసుకుంటే సార్. మేము అప్పులు పాలైన 7 లక్షలు వేసింది తెలుగుదేశంలో తిరిగి. నా కొడుకు నా భర్త ఇద్దరు కూడా తిరిగినారు సార్. మాకు ఏదన్నా జీవితాంతరం మీలోనే తిరిగినాడు. మాకు ఏదన్నా సాయం చేయండి సార్. శ్రీ స్వామివారిని దర్శించుకున్న అనంతపురం జిల్లా రాప్తాడు శాసనసభ్యురాలు శ్రీ పరిటాల సునీత మరియు వారి తనయుడు పరిటాల శ్రీరామ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. स्वामी देवता प्रसाद सिद्धिरस्तु आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु उत्तरोत्तराभिवृद्धि। ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని పెద్ద మాండవ గ్రామంలో 9వ రోజు మొహరం వేడుకలు నిర్వహించడం జరిగింది. అలాగే గ్రామంలోని మత పెద్దలంతా కలిసి మధ్యాహ్నం 3 గంటల సమయంలో దోఫర్ సవారీ అనే పేరుతో ఆ సవారీని పిలుస్తారు. అలాగే గ్రామంలో మొహరం 11 రోజులు జరపగా నేడుతో 9 రోజులు ముగుస్తున్నట్లు గ్రామంలో మత పెద్దలు తెలిపారు. తిరుపతి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానమునకు అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు శుక్రవారం మధ్యాహ్నం అర్జును తపస్సు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు సతీమణి శ్రీమతి బొజ్జల రిషితారెడ్డి, దేవస్థానం ఈవో టి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ హేమామాలిని, సూపరింటెండెంట్ రవి, అనుబంధం ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, దేవస్థానం పురోహితుడు, అర్ధగిరి ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. మన బిడ్డ అర్జునుడు
లేదంటే 11 కార్యక్రమం ప్రారంభం కానున్నది. కార్యక్రమం తిలకించి నిమ్మకాయలు చల్లేటప్పుడు జాగ్రత్తగా మీరు ఎటువంటి తోపులాట లేకుండా భద్రంగా ఉండాలి. మీ విలువైన ఆభరణాలను మీరే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో ఓ పాఠశాల సమీపంలో జనవాసాల మధ్య బండరాళ్లను పేల్చేందుకు అమర్చిన 25 జెలటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా భారీ బందోబస్తు, ప్రత్యేక స్క్వాడ్తో జెలటిన్లను పేల్చివేశారు. అనంతరం జెలటిన్ స్టిక్లను అమర్చిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అలాగే లింగాపూర్ శివారులోని ప్రైవేట్ వెంచర్లో పేల్చేందుకు రేకుల షెడ్డులో ఉంచిన 1564 జెల్లీ స్టిక్స్ను, 41 డిటోనేటర్స్, 16 కార్డెక్స్ వైర్ బండల్స్, 1 బ్యాటరీ, 1 చెక్ మీటర్, 2 బజాజ్ ప్లాటిన్ మోటార్ సైకిళ్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సిఐకి వచ్చినప్పుడు ఇది వచ్చింది డైరెక్ట్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అట్ కేపీఆర్ కాలనీ ప్రొడ్యూస్ స్కూల్ దగ్గరలో కొంతమంది ఒక ఓపెన్ ప్లాట్లో బ్లాస్టింగ్ చేస్తున్నారు. సో వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి అక్కడ పంపడం జరుగుతుంది. సో అక్కడ ఒక బండరాళ్ళలో ఆల్మోస్ట్ 4 feet డీప్ హోల్స్ చేసి దాంట్లో ఆల్మోస్ట్ బ్లాస్ట్ చేయడానికి రెడీ ఉన్నట్టు మేము ఈ ముగ్గురు అక్యూజ్ని పట్టుకున్నాం. కూటమి పాలనలో అమలవుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి కనబడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం మేడేకుర్రలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. తరువాత ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ వైసీపీలా తమది పరదాల పాలన కాదని ప్రజాపాలన అని తెలిపారు. గవర్నమెంట్ పథకాలు పెన్షన్ ఎంత వస్తుందండి? 6,000 ఇస్తుంది. ప్రతి నెల 1వ తారీఖు వస్తుందండి. చంద్రబాబు గారు రాకముందు పెన్షన్ ఎంత అండి మీకు? 4,000. ఇప్పుడు దివ్యాంగులకి 3,000 3,000 6,000 అయింది. మీకు ఇంతకుముందు 3,000 వచ్చేది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వకపోతే. 3,000 ఇప్పుడు 6,000 అయింది. డబల్ అయింది కదండి. 500 3,000 అయింది, 3,000 6,000 అయింది. ఫస్ట్ 500 ఇది మనకి గ్యాస్ బండలు కూడా డబ్బులు పడుతున్నాయి కదా. 3 బండల సంవత్సరానికమ్మా, 3 బండలకి మీకు డబ్బులు మీ అకౌంట్ లో వేసేస్తున్నారు. పిల్లలు ఎవరైనా ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నారా? అయితే ఈ మధ్య వేసారు. ఎంతమంది పిల్లలు ఉన్నా వేసారు. 4,000 1వ తారీఖు వచ్చేస్తామా. ఈ గ్యాస్ సిలిండర్ పడేదల్లే పిల్లలు ఎవరైనా చదువుకుంటున్నారా? ఎంతమంది పడిందమ్మా? 2 పిల్లలు 13 20 మీకు ఇద్దరు పడ్డాయమ్మా. మిగతా పథకాలు కూడా జరుగుతాయి. గవర్నమెంట్ రేపు మిగతా మీ బస్సు ప్రయాణం కూడా ఉచితం ఉంది. ఆగస్టు 15 నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మీరు. పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది తెలుసు కదా. రాజధాని కట్టాలి, పోలవరం కట్టాలి, ఇంకో రోడ్లన్నీ బాగు చేయాలి, ఇలాంటివన్నీ అవుతున్నాయి. అన్ని జరుగుతాయి. మీరందరూ ఆశీర్వదించాలి కదా. కొత్తపేట మండలం మోడేకుర్రు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం అందజేశారు. ఎమ్మెల్యే విద్యార్థులతో ముచ్చటించి పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని వారితో అన్నారు. మౌలిక వసతులన్నీ కూడా కల్పించాలని, అందులో భాగంగా ఈనాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యార్థి మిత్ర పేరు మీదుగా ఇక్కడ మన భారత 2వ రాష్ట్రపతి, ఆనాటి మన తొలి విద్యాశాఖ మంత్రివర్యులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదుగా ఈ యొక్క విద్యార్థులకు ఈ సౌకర్యాలన్నీ అందిస్తూ ఉన్నారు. గతంలో చూసాం జగనన్న అనే పేరు మీద వచ్చే. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కూడా మెనూ మార్చి చక్కటి పౌష్టికాహారం, హైజెనిక్ ఫుడ్ అందేలాగా మన ప్రాంతానికి గర్వకారణమైనటువంటి అభినవ అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తాం. మరి ఇక్కడ ఈ వస్తువులు కూడా చూస్తుంటే అసెంబ్లీలో కూడా మాకు చూపించాడు ఆయన. మేము కూడా పరిశీలించామన్నీ. ఇలా మార్పులు చేస్తున్నాం. ఏ విధంగా చూడండి అంటే చక్కటి బ్యాగులు, బట్టలు, దుస్తులు, 2 జతల సాక్స్, బూట్లు, పుస్తకాలు, అంటే ఒక క్వాలిటీ, నాణ్యతతో కూడినటువంటి వస్తువులు అందించే విధంగా కూడా లోకేష్ గారి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరిగింది. మంచి విద్యా బోధన జరగాలని, చదువు బాగా చెప్పాలని మంచిర్యాల జిల్లా కోటపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ నవీన్, తాత్కాలిక అటెండర్ గా పనిచేస్తున్న అంజీ 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ రైతుకు చెందిన పట్టాదారు పాస్ పుస్తకంలో సవరణ చేసే విషయంలో డిప్యూటీ తహసీల్దార్ నవీన్ 10,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు బాధిత రైతు తమకు ఫిర్యాదు చేశాడని ఏసీబీ డీఎస్పీ మధు పేర్కొన్నారు. బుక్ ఇష్యూ గారు అని చెప్పేసి వచ్చిన
వస్తే సార్ అన్నాడు ఫుల్ నెంబర్ ఇవి అంటే ఇచ్చిండు. ఈసీఐ అప్లికేషన్ పెట్టుకుంటే అప్లై చేసిన. అప్లై చేసి తంబేసి అది తీసుకొచ్చి రిపోర్ట్ తీసుకొచ్చి మళ్ళీ సబ్మిట్ చేసిన. చేస్తే అన్నాడు కదా సార్ 15,000 ఇట్లా అడిగింది లంచం అడిగితే నాతో కాదు సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఎవరు అడిగాను? మా డీటీ. ఓకే. అడిగిన తర్వాత నేను వెళ్ళిపోయాను. సెకండ్ రోజు డ్యూటీ రాగా ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అంత అమౌంట్ నా దగ్గర రావు సార్ అని చెప్తే ఆఫీసర్ మాట్లాడమన్నాడు. వస్తే మళ్ళీ బేరం 10,000 తెచ్చుకున్నాడు. సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాను. నిన్న వెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ వచ్చింది. ఓకే ఓకే ఓకే. నీ పేరేంటి? గంట నరేష్. ఎక్కడ మీది? భీమవరం మండలం రాజారాం శివారు. ఎక్కడ అది భూమి రాజారాం శివారు. ఎన్ని ఎకరాలది? 20 గుంటలు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం వానలపాడు గ్రామ శివారులో నందిపేటకు చెందిన కేదారేశ్వర ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులు భక్తి శ్రద్ధలతో వరి నాట్లు వేశారు. పదుల సంఖ్యలో ఉన్న ట్రస్ట్ భూమిలో దాదాపు 700 మంది భక్తులు ఒకటై వ్యవసాయ పనులను పండుగ వాతావరణంలో నిర్వహించారు. మొత్తం నా అప్పుడు అందరూ అయితే నాకు రాలే లక్షణంగా వచ్చింది అక్కడ మరి గ్రామం ధర్మవరం చెప్పన్నా. ఇక్కడ పెన్ పిల్ల అంటే ఊరు పేరు అది మా ఊరు ధర్మవరం. నా పేరు రుక్మవ్వ. లోకేశ్వరం మండలం. మేము పల్గుడి స్వామి సేవకు ప్రతి నెల వెళ్తాం కాబట్టి 2 సార్లు నాటకానికి ఇక్కడికి వస్తాం. ప్రతి 2 సార్లు వస్తాం. వర్షాకాలం, వేసవికాలం. పొలం నాటడానికి భక్తి శ్రద్ధలతో వచ్చాము. వానలపాటి గ్రామంలో ఉంది పొలం. బైన్సా మండలం. 700 మంది వచ్చింది. 700